పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలను బట్టి మీకు స్తోత్రాలు అందనాలయ్యా. ఈనాటి 10వ రాత్రి శిలువ ధ్యానములు సువార్త సభల వలె మీరు జరిగిస్తున్నందుకై స్తోత్రాలు. నేటి దినము ప్రభువా, ఉన్నతమైన ఉపదేశములను బోధించుటకు నీ దాసులను చక్కగా మీ సన్నిధానానికి నడిపించుకుని శ్రేష్టమైన సంగతులతో నీ పిల్లలను మీరు నాయన మరి ఆత్మీయముగా బలపరుటకు నీ దాసులను మీరు శ్రేష్టంగా వాడుకున్నందుకై స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయమందు మీ పక్షం నిలబడుతున్నటువంటి నీ దాసులను మీరు ఎత్తుపట్టమని, అభిషేకించమని, ఆత్మలో తీవ్రతను కలిగజేయమని, ఉజ్జీవముతో నిన్ను గణపరచడానికి కావాల్సిన కృపనిమ్మని. ఇదిగో చేరి వచ్చిన బిడ్డలు కూడా ప్రభువా, పగటి కాలమంతా జీవనోపాధి కొరకైనటువంటి ప్రయాసపడి ఈ రాత్రికాల సమయమందు కొద్ది మాటలు నీ సన్నిధిలో వినటానికి వేగిరిపడిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. రాలేక ముసలమ్మ ముచ్చలతో, కుంటి చాకులతో నాయన కాల వ్యవధిని కొనసాగిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తములు ఎత్తిపట్టండి. మీరు అక్కడ ఆలస్యమైతే అసహవసంలో నీ బిడ్డలను కలపమని, చేరువచ్చిన బిడ్డలను ఎత్తిపట్టి ముందున్న సమయాన్నంతా మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే నాయకులుగా, యాజకులుగా ఉండి నడిపించమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని ముందు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. సమయమందు మన సంఘప్రియులు, దేవుని దాసులు పాస్టమ్మ గారు మనకు వర్తమానాన్ని అందిస్తారు గనుక ప్రేమతో వారిని ఆహ్వానిద్దాం. గుడ్. మనుషులు కొన్ని సంగతులు చెప్పకుండా తెలుసుకుంటున్నారు. తీసేనా ఇది వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ట్రాక్ మారిపోకుండా సాంగ్ పెట్టు. సాంగ్ వస్తుంది కదా, మొత్తం సాంగ్ ఇట్లా పెట్టండి. మీరు పెట్టచ్చు.
చప్పట్లతో దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా ఆ దేవాది దేవునికి నా స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. డల్గా ఉండొద్దు కదా, ఉంటారా? డల్గా ఉండొచ్చా? శ్రమల దినాలంటే మనం శ్రమలు పడుతున్నట్టుగా ఉన్నాం, అవునా? ఉన్నాయా శ్రమలు? మనందరికీ ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి, లేని వాళ్ళు సైలెంట్గా ఉండండి. ఉన్నాయా శ్రమలు? సరే, ఉంటాయి. ప్రతి ఒక్కరికి శ్రమలు ఉంటాయి. కానీ శ్రమలు దినాలని మనం సాడ్ ఫేసెస్తో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మన పక్షాన ఉండగా, మన చింత ఆయన చింతిస్తూ ఉండగా మనకు చింత అవసరం లేదని చెప్పాడు కదా దేవుడు, అవునా? నీ చింత యావత్తు నా మీద మోపితే నేను నీ కొరకు చింతిస్తూ ఉన్నాను. నువ్వు చింతించడం? ఇంకా మనకు చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు మన కొరకు చింతిస్తున్నాడు. సో ఎనీవే, సరే, ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే, త్వరగా నేను పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, వాట్ ఈజ్ లెంట్? ఏంటి? వాట్ ఈజ్ లెంట్? లెంట్ అంటే ఏంటి? లెంట్, ఇట్ ఈస్ ద ఇంగ్లీష్ వర్డ్. లెంట్ అనేది ఇంగ్లీష్ పదము. లెంట్ అనే వర్డ్కి తెలుగు అర్థం కూడా ఉంది. ఏంటి అంటే చిగురు. ఏంటి? చిగురు. అందరు నా వైపు చూడాలి, బైబిల్స్ చూడాల్సిన అవసరమే లేదు. నేను ఒక చిన్న స్టోరీ లాగా నేను పంచుకుంటాను మీతోటి. ఇంకా నేను చెప్పబోయే వాక్య భాగాలు కూడా మన అందరికీ తెలిసినవి కాబట్టి మీరు తలలు వంచి చూడాల్సిన నెసెసిటీ లేదనిపిస్తుంది నాకు. సరే, వాట్ ఈజ్ లెంట్? లెంట్ అంటే ఇదొక ఇంగ్లీష్ వర్డ్. ఈ లెంట్, LENT, లెంట్ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటంటే చిగురు. అయితే మరలా దీన్ని వసంతకాలంలో చిగురు చెట్లు ఏమవుతాయంటే, చెట్లు ఆకులన్నీ రాలిపోయి, ఆటమ్ సీజన్లో చెట్ల ఆకులన్నీ రాలిపోయి స్ప్రింగ్ సీజన్ వసంతకాలంలో మరలా అవి తిరిగి చిగురిస్తాయి. మన చర్చ్ ఎదురుగా ఒక చెట్టు ఉంది, పెద్ద చెట్టు ఉంది. దానికి చూస్తే ఒక్క ఆకు కూడా లేదు. ఎస్టర్డే సార్ నైట్ టైము అక్కడ సెల్ఫీ ఒకటి తీయండి అని చెప్పి సెల్ఫీ దిగారు. ఎందుకంటే ఆ చెట్టుకి చూస్తే ఒక్క ఆకు కూడా లేదు. ఇట్ ఈస్ ద లెంట్ టైం. లెంట్ అంటే చిగురు. లెంట్ డేస్, మనం లెంట్ డేస్లో ఉన్నాము. చాలా ఆసక్తితో వింటున్నారు నా మాటలు. చాలా వినబుద్ధి అవుతున్నట్లుంది కదా మీ ఫేస్ అట్రాక్షన్ చూస్తుంటే నా మాటలు మీకు వినబుద్ధి అవుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఎంతో ఆసక్తితో వింటున్నారు. ఓకే, అయితే ఈ లెంట్ డేస్ని ఉపవాస దినాలు అంటారు, శ్రమల దినాలు అని కూడా అంటారు. అయితే ఈ 40 దినాలు అనేది పరిశుద్ధ గ్రంథంలో ఆ 40 అనే నంబర్, ఆ 40 అనే సంఖ్య ఎన్నిసార్లు రాయబడిందంటే 159 టైమ్స్ రాయబడింది. ఎన్నిసార్లు? 159 సార్లు ఆ 40 దినాలు, 40 అనే సంఖ్య గురించి ఒక ప్రత్యేకించి రాయబడింది. అయితే ఈ లెంట్ డేస్ అనేవి పరిశుద్ధ గ్రంథంలో పాటించాలని కానీ, లెంట్ డేస్ అనేవి లెంట్ డేస్ అనేవి ఒక దీక్షగా పెట్టుకోవాలని ఎక్కడ బైబిల్లో రాసి లేదంట. నేను తెలుసుకున్న ప్రకారం మీకు చెప్తూ ఉన్నాను. అయితే ఎందుకు ఈ లెంట్ డేస్ని ప్రారంభించారు భక్తులు అంటే, దేవుడు పడిన శ్రమలు, మనము మామూలు డేస్లోనే ఉన్నామనుకోండి, ఈ మన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు పడినటువంటి శ్రమలు, అప్పుడేదో దేవుడు సిలువ వేయబడ్డాడు, అప్పుడేదో శ్రమలు అనుభవించాడు, ఏదో జరిగిపోయింది అననే ఆ ధోరణిలోనే ఉండిపోతాం. అందుకనేసి భక్తులు ఏం చెప్పారంటే, భక్తులు తీసుకొచ్చినటువంటి ఈ 40 డేస్ లెంట్ డేస్
అనేది ప్రతిష్ఠించారు. అయితే ఈ లెంట్ డేస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఈస్టర్కి ముందుగా, ఈస్టర్ పండుగ ఉంటుంది కదా, ఆ ఈస్టర్ పండుగకి ముందుగా 46 దినాల ముందు ఈ లెంట్ డేస్ని ప్రారంభిస్తారు. అయితే ఈ 46 దినాలు 6 ఆదివారాలు వస్తాయి, 40 రోజులేమో శ్రమల దినాలు లెంట్ డేస్గా మనము చూస్తూ ఉన్నాం. పాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే స్టార్టింగ్ రోజు భస్మ బుధవారం రోజు, మేము నెక్స్ట్ డే భస్మ బుధవారము ఇంకా మేము ఎక్కడున్నామంటే గుంటూరులో ఉన్నాం. నేను అనుకున్నాను పాస్టర్ గారు లెంట్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి, నేను చెకప్కి వెళ్ళాను గుంటూరు. సో లెంట్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి, రేపటి నుంచే లెంట్ డేస్, సో వీఆర్ గోయింగ్ టు రెడీ టు గో అంటే వెళ్ళాలి మనము, రెడీ అవ్వండి అంటే ఏం లెంట్ డేస్లే అని నేను కొద్దిగా సనుక్కున్నాను. ఎందుకంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఏదో ఒక చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. సో ఎందుకులే, కొంతమంది వస్తారు కొంతమంది రారు. ఇప్పుడేమో మళ్ళా ఈ కోతల కాలం కదా, పనులకు వెళ్తూ ఉన్నారు అందరూ. సో పని ఉన్నప్పుడు చేసుకోవాలి, అది నేను తప్పనట్లేదు. సో ఇష్టపడరో, వస్తారో రాదో, సో ఎందుకులే అన్నట్లుగా నేను నెగ్లిజెన్సీగా ఉన్నాను. సో సార్ మాత్రం ఏమన్నా అంటే, లేదు మనం తప్పకుండా వెళ్ళాలి, లెంట్ డేస్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో అంతకుముందు కూడా మార్కాపూర్లో లెంట్ డేస్ చేస్తున్నప్పుడు, హైదరాబాద్లో లెంట్ డేస్ చేస్తున్నప్పుడు నాకు అనిపించేది మన సంఘంలో కూడా లెంట్ డేస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. కానీ ఇది విలేజ్ కదా, ఎంతమంది అట్రాక్ట్ అవుతారు, ఎంతమంది రాగలరు ప్రతిరోజు, అందులో పనుల కాలం కదా, పనులు చేసుకోవడానికి వెళ్తారు, సో వస్తారో రారో అని అనిపించేది. మార్కాపూర్లో అయితే చాలా బాగా చేసుకుంటారు, హైదరాబాద్లో కూడా లెంట్ డేస్ అనేవి చాలా బాగా చేసుకుంటారు. సో అయితే ఈ లెంట్ డేస్ అనేవి ఈస్టర్కి ముందు 46 దినాలకు ముందు స్టార్ట్ చేస్తారు. సో ఆ భస్మ బుధవారము అంటే యాష్ వెడ్నెస్డే. యాష్ అంటే ఏంటి? భస్మము అంటే కాల్చబడినది. భస్మము అంటే ఏంటి? కాల్చబడినది. యాష్ అంటే బూడిద. మనము కాల్చబడితే బూడిదైపోతాం. ఏమవుతాము? బూడిదైపోతాం. కాల్చబడితే బూడిదైపోతాము. మన శరీరము మట్టితో తయారు చేసింది కాబట్టి తిరిగి మనము మట్టిలోనికే వెళ్ళిపోతాము అని అర్థము దానికి. యాష్ వెడ్నెస్డే అనే దానికి అర్థము భస్మ బుధవారము, భస్మం చేయబడినది. అయితే మట్టల ఆదివారం అని వస్తుంది కదా, మనం పిల్లలందరూ, మన ఊరి అంతా పిల్లలు మట్టలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా, ఖర్జూరం. అప్పుడైతే ఆ కాలంలో అయితే ఖర్జూరపు మట్టలు పట్టుకొని తిరిగేవాళ్ళు పిల్లలు పూర్వ వీధులలో. ఏసన్న చేయము, హోసన్న చేయమని అట్లా తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఖర్జూరపు మట్టలు దొరకట్లేదు కాబట్టి ఏం చేస్తున్నాము, ఈత మట్టలు తీసుకొని పిల్లలు ఊరంతా తిరగడము, ఏసన్న గురించి, హోసన్న గురించి పెద్దగా కేకలు వేస్తూ మనము మట్టల ఆదివారం జరుపుకుంటాము. ఆ మట్టలన్నీ కూడా ఒక చోట చర్చిలో, ఎక్కడైనా సరే చర్చి ఎక్కడైతే ఉంటుందో, ఏ ఊర్లో, ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో, ఏ సిటీలో ఉంటుందో ఆ చర్చిలో ఒక పక్కన పవిత్రంగా ఆ మట్టలని ఏం చేస్తారు? పెడతారు, దాచిపెడతారు. అవి పవిత్రమైన వాటిగా ఎంచబడి వాటిని పవిత్రంగా ఆ మట్టల్ని ఉంచి వాటిని ఏం చేస్తారంటే కాల్చుతారు. అంటే ఎందుకు కాలుస్తారు అంటే మనిషి మట్టితో సమానము కాబట్టి, మట్టిలో నుంచి మనం వచ్చాం కాబట్టి తిరిగి మట్టిలోనికే మనం వెళ్ళిపోతాం కాబట్టి ఏం చేస్తారు, వాటిని పవిత్రంగా ఉంచి వాటిని కాల్చి కొన్ని చర్చెస్లో, ఏ చర్చెస్లో అంటే ఏమంటారు, ఈ ఆర్సిఎం చర్చెస్లో ప్రత్యేకంగా, రోమన్ క్యాథలిక్స్ ప్రత్యేకంగా వాటిని ఆ పండగని నిర్వహిస్తారు. అప్పుడు ఒక సిలువ గుర్తు ఆ బూడిదతో యాష్ తోటి వేసుకొని ఆ రోజు నుంచి 40 దినాలు లెంట్ డేస్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి ఆ రోజుని ప్రతిష్ఠిస్తారు వాళ్ళు. అట్లాగా ఈ లెంట్ డేస్ అనేవి మనకి వచ్చాయి. తర్వాత ఈ 46 డేస్ అయిపోయిన తర్వాత దేవుడు మరలా తిరిగి పునరుద్ధానుడై
లెగుస్తాడు కదా, ఆయన సజీవుడని నిరూపించుకుంటాడు. సో మనము వాక్య భాగంలోనికి వెళ్దాము. ఈ శ్రమల దినాల్లో నేను చెప్పేది ఏంటంటే, ఈ లెంట్ డేస్ అంటే ఉపవాస దినాలని, శ్రమల దినాలని అని అంటాము. ఉపవాసం అంటే ఏంటి, శ్రమలు అంటే ఏంటి, 2 రెఫరెన్స్లు మాత్రమే నేను చూపించిన వాక్య భాగాన్ని ముగిస్తాను. అయితే ఈ లెంట్ డేస్లో ఈ 40 రోజుల్లో ఏం నేర్చుకోవాలంటే ప్రార్థన, ప్రేయర్ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ప్రేయర్. తర్వాత పెనాన్స్ అంటే ప్రాయశ్చిత్తము. పెనాన్స్ అంటే ఏంటి? ప్రాయశ్చిత్తము నేర్చుకోవాలి. తర్వాత సాక్రిఫైస్ అంటే త్యాగం నేర్చుకోవాలి. తర్వాత గుడ్ వర్క్స్ అంటే మంచి పనులు నేర్చుకోవాలి కదా. ఈ 4 నేర్చుకోవాలి. ఈ 4 ఎవరు కలిగి ఉన్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. ఫస్ట్ ఉపవాసం గురించి మనం 2 రెఫరెన్స్లు నేను చూపిస్తాను. అయితే అంత పెద్ద ప్రభువుకే లోక భారమును ఆయన భుజముల మీద వేసుకున్న ఆ దేవాది దేవునికే శ్రమలు వచ్చాయి. అపవాదితో ఎన్నో శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 చదివి సహాయం చేయండి ఒక్కసారి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలి గొనగా. చాలు. చూడు ఏమంటుందంటే పరిశుద్ధ గ్రంథము, అప్పుడు యేసు అపవాది చేత, ఎవరు అపవాది అంటే సాతాను. ఎవరు అపవాది అంటే సాతాను. అపవాది చేత ఆయన శోధింపబడ్డాడు. తన యొక్క ఒక చిన్నదానికి, పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్నది ఉండేది, ఆ చిన్నదానికి దయ్యం పట్టింది ఒకరోజు. అయితే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఆ శిష్యులు, యేసుక్రీస్తుతో శిష్యులు 12 మంది శిష్యులు ఉంటారు కదా, ఆ శిష్యులు వెళ్ళేసి యేసునామంలో దయ్యాన్ని వెళ్ళగొడదామనేసి వెళ్ళిపో అనని ఆ దెయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉంటే ఆ శిష్యుల వల్ల కాలేదు. యేసుక్రీస్తు వెళ్ళి, నా తండ్రి పేరు మీద నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, సైతానా వెళ్ళిపో, అపవాది వెళ్ళిపో, ఈ బిడ్డను వదిలి వెళ్ళిపో అనగానే ఏమైంది? అపవాది వెళ్ళిపోయింది. అయితే దేవుడే, ఆ దేవాది దేవుడే అంత పరిశుద్ధుడికే అపవాదితోటి శోధనలు వచ్చాయి కదా. మనం ఎంతటి వాళ్ళము? ఇక్కడ ఏమని రాసింది? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. ఆయన అపవాది చేత శోధింపబడి 40 రాత్రులు 40 పగుళ్ళు ఆయన ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. ఏం చేశాడమ్మా? ఉపవాసం ఉన్నాడు. సో అంత పెద్ద పరిశుద్ధుడికే ఉపవాసం అవసరమైనప్పుడు మనకు ఉపవాసం అవసరమా లేదా చెప్పండి? అవసరమేనా? అవసరమే కదా. వినాలి అందరికీ. అంత పరిశుద్ధుడికి, అంత దేవునికి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంచి దేవుడు ఇహలోకానికి పంపించిన ఆ దేవాది దేవునికే ఉపవాసం అవసరమైనప్పుడు ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకు? శోధకుడితోటి శోధింపబడుతూ ఆయనకి తండ్రి యొక్క సహాయము కావాల్సి వచ్చి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. సో మనుష్యులమైన మనము ఇంకెంత ప్రార్థన చేయాలి? ఇంకెంత ఉపవాసం మనకు అవసరం చెప్పండి? అవునా? ఉపవాసం మనకు అవసరమేనా? మనకు అవసరమే. యోవేలు గ్రంథం చూద్దాము. యోవేలు 1:12 చూద్దాము. ఇప్పుడే నేను చదువుతాను. ఇప్పుడైనను మీకు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకి రండి.
పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఎంతో మంది భక్తులు, ఎంతో మంది ప్రవక్తలు, ఎంతో మంది రాణులు ఏం చేశారు? ఉపవాస ప్రార్థన చేశారు. నెహెమ్యా యెరూషలేము ప్రాకారముల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. హిజ్కియా రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కదా. ఎస్తేరు, స్త్రీలలో ఎస్తేరు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఎందుకు? తన యొక్క ప్రజలను రక్షించుకోవడం కోసం. రాణి అయిన ఎస్తేరు, ఆ రాణికి ఏం అవసరం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎన్నో సమస్యలు తీరిపోతాయి, ఎన్నో మేలులు జరుగుతాయి. అందుకనే అంత పెద్ద ప్రభు అయిన యేసుక్రీస్తే ఉపవాసం ఉన్నాడు. మరి ప్రవక్తలు, భక్తులు ఎంతోమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా, అభిజ్ఞవు ఎవరు, ఇంకా ఎంతమంది, ఇంకా చాలామంది ప్రవక్తలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడము జరిగింది. దానియేలు, షడ్రక్, మెషక్, అభిజ్ఞగో ఎంతమంది ఉన్నారంటే ఉపవాసం ఉండి. మనకి బాగా తెలిసినటువంటి ఒక స్త్రీ ఉంది. ఎవరు అంటే హన్నా. ఎవరు? హన్నా. తను బిడ్డలు లేక ఎన్నో సంవత్సరాలు బాధపడుతూ ఉంటే, సారా కూడా ఎన్నో సంవత్సరాలు బాధపడుతూ ఉంటే, వృద్ధాప్యంలో అన్న చెప్పినట్లుగా వాక్యం చెప్పారు కదా మొన్న, సారాకి వృద్ధాప్యంలో గర్భవతి అయ్యి ఆమె ఒక కుమారుని కనింది. ఆ తర్వాత ఎంతో మంచి భక్తురాలు ఎవరు అంటే హన్నా. హన్నా ఎంతో ఉపవాసం ఉండి, తను బిడ్డలు లేక ఎంతో బాధపడుతున్న సమయంలో హన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు బిడ్డల్ని పొందుకుంది. అలాగే ఎస్తేరు ఒక రాణి, ఆ రాణికి ఉపవాసం ఉండాల్సిన అవసరము లేదు. ఏది జరగాలి అంటే అది జరుగుతుంది, ఏది ఆగిపోమంటే అది ఆగిపోతుంది. అంతటి రాణియే ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అలా ఎంతో మంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసము ఉండి ప్రార్థన చేయగా వారి యొక్క ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల పొందిన వాళ్ళను మనము చూస్తున్నాం. సో మనుషులమైన మనకి ఇంకెంత అవసరం ఉపవాసము చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస శక్తి ఉంది, ఉపవాస ప్రార్థనలో భక్తి ఉంది. నీవు నిజమైన మనపూర్వకంగా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యోవేల్ భక్తుడు, ఇప్పుడైనను మీకు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకి రండి. ఉపవాసం ఎలా ఉండమంటుంది పరిశుద్ధ గ్రంథం అంటే మనపూర్వకముగా. ఎలా? మనపూర్వకంగా. బయటికి ఒక రకంగా, లోపల ఇంకొక రకంగా కాదు. మత్తయి సువార్తలో ఉంది ఏంటి? నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచుచున్న నీ తండ్రి దగ్గర నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఆమె చూస్తుంది, ఈమె చూస్తుంది, లేకపోతే మా అత్తగారు చూస్తున్నారు, మా తోడి కోడలు చూస్తున్నారు, లేకపోతే మా చెల్లెళ్ళు ఇంకెవరో చూస్తున్నారని నువ్వు ఉపవాసం చేస్తే నీకు రిజల్ట్ రాదు. దయచేసి అట్లా చేయొద్దండి. వేషధారణ ఉపవాసన ప్రార్థన చెయ్యొద్దు అసలు. మనపూర్వకంగా ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. అప్పుడు మనపూర్వకంగా మన అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన కన్నీళ్ళు, మన ప్రతి ఒక్క కన్నీటి బిందువు ఆయన పాదాల దగ్గర సమర్పించుకొని మనము ఉపవాసం ఉండాలి. ఎందుకు? ఎక్కడి దాకో ఎందుకు? నాకే 10 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. అయితే 10 సంవత్సరాల దాకా అయ్యగారు చాలాసార్లు మీకు ఈ ఉదాహరణ చెప్పారు. సో నాకు 10 సంవత్సరాల దాకా పిల్లలు లేకపోతే మా ఆడపడుచులు ఇద్దరికీ పిల్లలు కలిగారు, మా తోడికోడలికి పిల్లలు కలిగారు. వాళ్ళ పిల్లల్ని చూసి నేను ఎప్పుడు నాకు పిల్లలు లేరని నేను ఈర్ష్య పడలేదు. ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ఎంతో సంతోషంతో నేను అయ్యగారు ఎత్తుకొని వాళ్ళకి అన్నీ కొనిచ్చేవాళ్ళం. ఇట్ ఈస్ ట్రూ, నాట్ ఏ అబద్ధం కాదు, ఇది నిజం. అయితే ఏ రోజు కూడా నేను వాళ్ళకి కలిగారు నాకు కలగలేదే అని నేను బాధపడలేదు. నిజంగా మీరు నమ్మండి, 10 సంవత్సరాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను నేను. నమ్ముతారా? హల్లెలూయా, హల్లెలూయా. 10 సంవత్సరాల పాటు. ఇప్పుడైతే డిజు పుట్టిన దగ్గర నుంచి అయితే నేను ఉపవాసం ఒక్కరోజు కూడా చేయలేదు. ఎందుకంటే నేను చేయలేను కాబట్టి, నా శరీరం సహకరించదు కాబట్టి, నేను ఎర్లీ మార్నింగ్ టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడైతే ఉపవాసం చేయట్లేదు. డిజు పుట్టక ముందు కూడా విపరీతమైన ఉపవాసం నేను చేసేదాన్ని.
అయ్యగారిని కూడా కూర్చోబెట్టేదాన్ని బెడ్రూమ్లో. కూర్చో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా రా, నువ్వు కూర్చో, ప్రార్థన చేసుకుందాం ఇద్దరం, మనకు బిడ్డల్ని ఇస్తారు. సో వాళ్ళు బిడ్డల్ని ఎత్తుకొని తిరుగుతున్నప్పుడు కొంతమంది నన్ను మన కృపారావు అయ్య గారు చెప్పినట్లు కొంతమంది ఫంక్షన్స్కి పిలవడం కూడా నన్ను స్టాప్ చేసేసారు. పిలవట్లేదు నన్ను. మా తోడి కోడళ్ళని, మా ఆడపడుచులను అయితే పిలుస్తారు, కానీ నన్ను ఏదో అక్కడ దాకా రామ్మా అనేవాళ్ళు. సో అయినా కూడా నేను బాధపడేదాన్ని కాదు. సో దేవుడే ఉన్నాడు, దేవా నా పక్షాన నువ్వు ఎప్పుడైనా కార్యాన్ని చేస్తావు తప్పకుండా అని అనుకొని పిలిచినప్పుడు వెళ్ళాలి కదా అనేసి వెళ్ళి అలా కనిపించి వచ్చేదాన్ని. ఎందుకంటే నాకు బిడ్డలు లేరు, నా మొహం చూడకూడదు అనేసి వాళ్ళ ఆ మనుషుల యొక్క ఇది అభిప్రాయం. సో అది దేవునికి నచ్చింది కాదు, అది దేవుని అభిప్రాయం కాదు. ఆలస్యంలో ఆశీర్వాదం ఉంటుంది. సో నేను 10 సంవత్సరాలు ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని. మార్నింగ్ టు 3 వరకు, నేను ఆఫ్టర్నూన్ 3 వరకు ఉపవాసం ఉండి ప్రతి శుక్రవారము నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని. ప్రభువా, నేను బిడ్డల్ని పొందుకునేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను, నువ్వు నాకు బిడ్డల్ని ఇస్తావు తప్పకుండా. బిడ్డలు ఎవరు? బిడ్డలు, కొడుకులు కాదు. అంటే నేను క్లారిటీగా అడగలేదు, ప్రభువా నాకు ఒక కుమారుణ్ణి ఇవ్వయ్యా, నాకు ఒక కుమారుణ్ణి ఇవ్వు, లేకపోతే కుమారుల్ని ఇవ్వని నేను అడగలేదు. నేనేం అడిగానంటే, ప్రభువా నాకు బిడ్డల్ని ఇవ్వు నాయన, ఏ బిడ్డలైనా పర్లేదు, మగ పిల్లలైనా పర్లేదు, ఆడపిల్లలైనా ఏదో ఒక బిడ్డల్ని నాకు ఇవ్వని ప్రార్థన చేశాను. అయితే దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, నేను ఒక్క బిడ్డని ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆయన నాకు 3 బిడ్డల్ని ఇచ్చాడు. హల్లెలూయా. 3 బిడ్డల్ని. అందరూ చూస్తే అంటారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 బిడ్డలు ఇచ్చారు నాకు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ 3 కూడా నేను అలాగే ఊహించుకుంటా. నేను నిజంగా ప్రభువా, నువ్వు నాకు మనుషులు నన్ను ఎగతాళి చేసినప్పటికీ కూడా పర్వాలేదు, కానీ నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రభువా. ఉపవాస ప్రార్థనలో ఎంత మేలుంది, అవునా? బిడ్డలు లేని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. మీరు బిడ్డలు లేని వాళ్ళు బాధపడకుండా, అసలు విసుగకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, మీకు దేవుడు ఖచ్చితంగా బిడ్డల్ని ఇస్తాడు. ఉపవాసం ఎందుకు అవసరం అంటే, మనకున్న సమస్యలన్నీ దేవునికి చెప్పుకోవాలి. మనుషులు చెప్తే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మనుషులకు నువ్వు చెప్పావనుకో, అక్క ఇట్లా నా పరిస్థితి, వదినా నా పరిస్థితి ఇట్లుందంటే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అబ్బో ఆమె ఇట్లా అంట కదా అనుకుంటారు కదా. అది దేవునికి చెప్పామనుకోండి, దేవుడు ఎగతాళి చేసే దేవుడు కాదు మనల్ని కదా, అవునా? అస్సలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు మోకరించి నీ ప్రతిదీ, నీకు ఇంట్లో సమస్య ఉందా, దేవునికి ప్రార్థన చేయి. నీకు బిడ్డలు లేరా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా, నీకు అప్పుల బాధలు ఉన్నాయా, నీకు రుణాల బాధలు ఉన్నాయా, ఏ బాధలు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. నువ్వు 1 పూట ఉపవాసం ఉండు నీకు చేతైతే, లేకపోతే 2 పూటలు ఉపవాసం ఉండు, నష్టమేముంది? నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎన్ని పూటలున్నా పర్వాలేదు. సో అయితే ఉపవాసానికి అంత ప్రత్యేకత ఉంది. హల్లెలూయా. ఆ తర్వాత శ్రమల గురించి చూద్దాం. ఉపవాసం గురించి 2 రెఫరెన్స్లు చూపించాను. మనపూర్వకముగా నీవు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడచి నువ్వు నన్ను అడిగితే నేను ప్రతీది నీకు ఇస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నీ భర్తకు బాలేదా, నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా, నీకు ఇంట్లో పరిస్థితి బాలేదా, నీ ఇంట్లో ఒకవేళ సమాధానం లేదా, లేకపోతే నీ కుమార్తెలకు నీ కుమారులకి పెళ్ళిళ్ళు వివాహాలు జరగలేదా, లేకపోతే నీ బిడ్డలు నీ కొడుకులు ఏమైనా ఎగ్జామ్స్ రాస్తున్నారా, లేకపోతే ఏ సమస్యలో నువ్వు ఉన్నప్పటికీ కూడా మనపూర్వకంగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే నేను నీకు సహాయం చేసే దేవుడనై ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఉపవాసం గురించి 2 రెఫరెన్స్ చూపించాను. అనేక మంది భక్తులు ఉపవాసం ఉండి కొన్ని మేళ్ళని పొందుకున్నారు. ఆ తర్వాత యెషయా గ్రంథం. ఇప్పుడు శ్రమల గురించి చూద్దాం. దేని గురించి? శ్రమల గురించి. ఉపవాస దినాలు, శ్రమల దినాలు అంటాం కాబట్టి ఉపవాసం గురించి చూసాము. శ్రమల దినాల గురించి చూద్దాం. శ్రమలు ఏంటి? శ్రమలు అంటే యెషయా గ్రంథము 53, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5 నుంచి 8 వరకు మీరు చదవద్దు, నేను చదువుతాను. శ్రమ నొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. శ్రమ నొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. ఎవరు శ్రమలు పడ్డారు మన కొరకు?
దేవుడు శ్రమలు పడ్డాడు. శ్రమల దినాలలో మనం ఉన్నాం కాబట్టి మనము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు శ్రమలు పడ్డాడు, ఎందుకు శ్రమలు అనుభవించిన ఆయనగా ఆయన్ని ఎంచాము చూద్దాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఏంటంట? మన అతిక్రమ క్రియలను బట్టి, మన క్రియలను బట్టి, మన పనులను బట్టి, మన పాపముల బట్టి, మన అవిశ్వాసతను బట్టి, మన క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. శ్రమలు అనుభవించాడు, గాయపరచబడ్డాడు. తర్వాత మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు. ఏం చేశాడు? మన దోషములను బట్టి, మన దొంగ మాటలను బట్టి, మన దొంగ ప్రవర్తనను బట్టి, మన యొక్క క్రియలను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు. తర్వాత మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన మీద పడాల్సిన శిక్ష ఎవరి మీద పడింది? మన యేసయ్య మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత ఏం జరుగుతుంది? మనకి స్వస్థత. ఆయన శరీరం అంతా దెబ్బలు, ఆయన శరీరం అంతా నలుగగొట్టబడింది కదా. ఎవరి క్రియల నిమిత్తము? మన క్రియల నిమిత్తము ఆయన శరీరం నలగగొట్టబడింది. అయితే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. స్వస్థత మాత్రమే కలుగుతుందా? ఆయన పొందిన శ్రమల ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన శరీరము నలగగొట్టిన ద్వారా ఓన్లీ మనకి స్వస్థత మాత్రమే కలుగుతుందా? ఇంకొకటి కూడా ఉంది. ఏంటది? ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, ఇంకా విడుదల, ఇంకా రక్షణ. వెరీ గుడ్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం పెద్దగా. హల్లెలూయా, హల్లెలూయా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనకు స్వస్థత ఆయన పొందిన దెబ్బల చేత. అలాగే రక్షణ. ఎవరైనా ఇస్తారా మనకు రక్షణ? రాత్రి ఏం చెప్పాడు అన్న? సూక్ష్మంలో మోక్షం అంట. ఐ హ్యావ్ నో ఐడియా. అలాంటి చిన్న చిన్న ఉపమానాలు నాకు తెలియదు. ఆ రాత్రే విన్నాను. సూక్ష్మములో మోక్షము. మనం ఏమన్నా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామా? అది కొనుక్కోము, అవసరం లేదు. డబ్బులు ఉచితంగా వచ్చేది. అది రక్షణ అంటే ఉచితంగా వచ్చేది. ఎక్కడ మనము షాప్స్లోకి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మన హృదయం ఆయనకి ఇవ్వమంటున్నాడు. మన హృదయం ఆయనకి ఇస్తే ఆయన మనకేమి ఇస్తాడు? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, అలాగే రక్షణ కూడా కలుగుతుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. ఎవరు? మనందరము ఆయన మేపే గొర్రెలం కదా. మనమందరము కూడా త్రోవ తప్పి ఎవరిష్టం వచ్చిన త్రోవలలో వాళ్ళము వెళ్ళిపోతున్నాం. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాను. ఎవరిష్టం వచ్చినట్టు మనం తొలగిపోతూ ఉన్నామంట. త్రోవ, నా దారిలో నేను వెళ్ళిపోతున్నా, నీ దారిలో నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ దారిలో నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏంటి? వ్యభిచారం అనే త్రోవ, దొంగతనం అనే త్రోవ, అబద్ధాలనే త్రోవ, చాడీలనే త్రోవ, అనేక త్రోవలలో మనము ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునే త్రోవలోకి వెళ్ళిపోతున్నాం. దొంగతనం అనే త్రోవలోకి, మన ఇష్టమైన త్రోవల్లోనికి మనం వెళ్ళిపోతున్నాము. కానీ మన అతిక్రమముల నిమిత్తము, మన క్రియల నిమిత్తము ఆయన శ్రమ పొందిన వానిగా మనము ఎంచుతున్నాం. మనము పొందాల్సిన శ్రమలన్నీ ఆయన పొంది ఉన్నాడు. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవలోకి తొలగిపోతున్నాడు. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. అయితే ఆ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తన తండ్రి కూడా మన దోషాలన్నీ ఎవరి మీద మోపాడు? మన మీద మోపలేదు, తన కుమారుని మీద. అక్కడ ఒక లాజిక్ చూడండి, ఎంత మంచి శ్రేష్టమైన మాట అక్కడ మనము వినాలి, అర్థం చేసుకోవాలంటే. యెహోవా ఏం చేశాడంటే, అక్కడ యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఎవరి మీద? పలానా పుష్ప, పలానా ఏస్మర్యము, పలానా రమ, పలానా ఏంజిలీనా, పలానా ప్రసాద్ గారు, పలానా కృపారావయ్య గారు. ఆ దోషాలన్నీ మన పేర్ల మీద చెప్పి మోపలేదు. తనకిష్టమైన ఒకే ఒక అద్వితీయ కుమారుని మీద మనం చేసిన
పాపాలన్నీ తన కుమారుని మీదే మోపుకున్నాడు. చూడు, తన తండ్రి. అవునా? అర్థమవుతుంది అక్కడ ఒక మాట, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువక అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా. చూడు ఎంత శ్రమ. అవునా? ఈ 40 రోజుల శ్రమ దినాలంటే ఇవే. ఈ 40 రోజులు అనేక మందిరాల్లో 40 రోజులు ఎందుకు ప్రతిష్ఠించుకుంటారంటే, ఇలా సేవకులు చెప్పినటువంటి మాటలు, ఒకరు చెప్పిన మాటలు ఇంకొకరు చెప్పిన మాటలు అందరూ కూడా ఒకే దేవుని కొరకే చెప్తారు. కానీ ఎవరు చెప్పినా సువార్త చెప్తారు, ఎవరు చెప్పినా రక్షణ పొందమని చెప్తారు, ఎవరు చెప్పినా ఈ దేవుని యొక్క శ్రమలను గురించి చెప్తారు. ఈ 40 దినాల్లో ఏ ప్రవక్త చెప్పినా, ఏ దేవుని సేవకుడు చెప్పినా మన మార్పు కొరకే. ఎవరి కొరకు? మన మార్పు కొరకే. రకరకాల త్రోవలలో మనము ఉన్నాము. మనము చేసిన అతిక్రమముల కొరకు ఆయన దౌర్జన్యం తీర్పు నొందాడంట. ఏం చేయబడ్డాడు? దౌర్జన్యముగా ఆయనని సిలువ వేశారు. ఆయన శ్రమలు అనుభవించాడు. వదకు తేబడిన గొర్రె పిల్ల వలె. ఎలా? వదకు తేబడిన గొర్రె పిల్ల వలె అంటే గొర్రె పిల్లల్ని ఏమంటారు? బలిస్తారు కదా. అలా మన పాపముల కొరకు ఆయన బలియాగమయ్యాడు. మన అతిక్రమముల కొరకు ఆయన బలియాగమయ్యాడు. ఆయన శరీరం అంతా నలుగగొట్టబడింది. ఆయన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు నీ కొరకు, నా కొరకు, మన అతిక్రమముల కొరకు కార్చాడు ఆయన కదా. ఇవే శ్రమల దినాలంటే. ఈ 40 దినాల్లో ఎవరు చెప్పినా కూడా ఒక్క ఆత్మన రక్షింపబడుతుంది అనే మాటలే చెప్తారు. అయ్యగారు ఫస్ట్ రోజే చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ 40 దినాలు సువార్త దినాలు. ఈ 40 దినాలు కూడా ఒక్క ఆత్మన్న రక్షింపబడుతుందేమో, ఒక్క ఆత్మనైనా దేవుని దగ్గరికి మనము తీసుకెళ్తామేమో అనేసి ఆయన యొక్క సంకల్పమై ఉంది. ప్రతి ఒక్క సేవకుడు కూడా అదే అనుకుంటాడనమాట. ఏంటంటే ఒక్క ఆత్మనైనా రక్షింపబడాలని. నా పాపముల కొరకు ఆయన అన్యాయమైన తీర్పుని పొందాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఈ 40 రోజులు ఆయన శ్రమలనే మనము గుర్తు చేసుకుంటాము కదా. చివరగా యెషయా గ్రంథము 6:18 చూద్దాము. నేను చదువుతాను. 6:18. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలే నుండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఏంటంట? ఒక చెట్టు పెద్దగా అయిపోతుంది. అది పెద్దగా అయిన తర్వాత ఆకులు, పూలు రాకపోతే, కాయలు కాయకపోతే అదేంటి? వ్యర్థమే. అవునా? వ్యర్థమేనా? నేను చివరి అంశంలోనికి వచ్చేసాను. ఇంకా నా వాక్య భాగం నేను ముగించాలని ఈ చివరి అంశంలోనికి నేను వచ్చేసాను. కాబట్టి అందరూ తలలు నా వైపు ఎత్తి చూడాలి. చిన్న బిడ్డలైతే ముఖ్యంగా నా వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఏంటంట, ఒక పెద్ద చెట్టు ఉంటుంది. మా ఇంటి ఎదురుగా ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ పెద్ద చెట్టుకి పెద్ద పెద్ద ఆకులు వస్తాయి, కానీ ఒక్క పువ్వు కూడా రాదు, ఒక్క కాయ కూడా కాయదు. అది కనిపించడానికి ఎలా కనిపిస్తుంది అంటే నేరేడు చెట్టు లాగుంటుంది. ఏ చెట్టు? నేరేడు చెట్టు. దాన్ని ఏం చేస్తూ ఉంటామంటే పెరుగుతూ ఉంటుంది, దాన్ని కట్ చేస్తూ ఉంటాం, కొట్టేస్తాం. ఎందుకంటే దానికి పువ్వు లేదు, కాయ లేదు కాబట్టి. ఎందుకు? ఇంకా కాయని చెట్టు ఎందుకు? ప్రయోజనం లేదు కదా. అందుకని కొట్టేస్తూ ఉంటాం. కొట్టేసినప్పుడు మరలా అది తిరిగి చిగురు వస్తూ ఉంటుంది కదా, చిగురు వేస్తూ ఉంటుంది. అయితే మన జీవితాలు కూడా ఎలా ఉండాలంటే, చిగురు వేసి పూలొచ్చి కాయలు పండకుండా ఉంటే మన జీవితాలు వృధా, వ్యర్థమే కదా. అవునా? అదే మన క్రియలు, మనం మంచి పనులు చేస్తూ
ఒకసారి నరకబడింది అంటే ఏంటంటే మనము నీళ్ళల్లో సమాధి చేయబడతాం. ఎప్పుడు నీళ్ళల్లో సమాధి చేయబడేది? బాప్తిస్మం తీసుకున్నప్పుడు కదా. ఎందుకు? మన పాత రోత జీవితాన్ని వదిలేసి తెలుసో తెలియకో చేసిన తప్పులన్నీ ఆ నీటిలో సమాధి చేయబడ్డాయి. ఈ రోజు నుంచి పాస్టర్ గారు కూడా, ఏ పాస్టర్ గారు అయినా కూడా ఏం చెప్తారంటే, ఈరోజు నీవు యవ్వన కాలం నుంచి, చిన్నప్పటి నుంచి నీవు చేసిన క్రియలన్నీ, నీవు చేసిన తప్పిదాలన్నీ, నువ్వు చేసిన పనులన్నీ ఈ రోజుతోటి తీర్మానం చేసుకో. ఈ రోజుతోటి ఈ నీళ్ళల్లో నీ పాత రోత జీవితాన్ని మొత్తాన్ని సమాధి చేయబడి తిరిగి మరలా ఏం చేస్తాము? పరిశుద్ధముగా తీర్మానం తీసుకుంటాం. ఏమని? ఇక మీదట చేసిన, ఇదివరకు పాత జీవితంలో నేను చేసిన తప్పులు ఇంకా ప్రభువా చేయను, ఏం చేస్తాను? నీకు సాక్షిగా బ్రతుకుతాను. అదే కొత్త చిగురు. ఏంటి? అదే కొత్త చిగురు. ఇక్కడ చివర ఏంటి చూడు, పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఒకసారి నీళ్ళలో సమాధి చేయబడిన తర్వాత, ఒకసారి మన చెట్టును కొట్టేసిన తర్వాత, ఫలము లేక పూలు లేక కొట్టేసిన చెట్టు ఎలా అయితే ఒక క్రొత్త చిగురు, పరిశుద్ధాత్మతో చిగురు వేస్తుందో, పరిశుద్ధాత్మ అంటే మనం ఒకసారి నీళ్ళలో సమాధి చేయబడి, మన క్రియలన్నీ సమాధి చేయబడి తిరిగి మరలా మనము నూతన జీవితంలోనికి ఎప్పుడైతే అడుగు పెడతామో, పాస్టర్ గారు అప్పుడు అడుగుతారు, అమ్మా ఇప్పుడు ఇంకా నీవు ఈ నీళ్ళల్లో నీ పాత జీవితం అంతా సమాధి చేయబడుతుంది, నువ్వు ఎవరైనా చెప్తే ఒప్పుకుంటున్నావా, లేకపోతే నీకై నువ్వు ఒప్పుకుంటున్నావా, ఈ రోజు నుంచి నీవు దేవునికి సాక్షిగా బ్రతకాలనుకుంటున్నావా అని అడుగుతారా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అడుగుతారు. అడిగినప్పుడు మనం ఏం చేస్తాము? అవును, నా మనస్ఫూర్తిగానే నేను బాప్తిసం తీసుకుంటున్నాను, ఎవరు నన్ను ప్రెజర్ చేయలేదు. అయితే ఈ రోజు నుంచి నీ పాత జీవితం అంతా ఈ సమాధి చేయబడుతున్నావు, ఇప్పుడు నువ్వు ఎవరికి సాక్షిగా బ్రతుకుతావు అన్నప్పుడు మనం ఏం చెప్తాము? క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుతాను, మన పరిశుద్ధ దేవునికి, మన పరిశుద్ధుడైన దేవునికి నేను సాక్షిగా బ్రతుకుతానని వాగ్దానం చేసుకుంటాం. అయితే అలాగే వాగ్దానం చేసుకున్నట్టే మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. నువ్వు నేను మన జీవితాలన్నీ మన నీటిలో సమాధి చేయబడి, మన పాతరోత జీవితాలన్నీ సమాధి చేయబడి, మన భర్తలకి కానీ, మన బిడ్డలకు కానీ, లేకపోతే మన తల్లిదండ్రులకు కానీ, ఎవ్వరికి కూడా మనము మన సాక్ష్యాన్ని మనం ముందు వెళ్తుంటే ఏమనాలంటే, ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ స్త్రీ చాలా మంచిది, ఈమె చాలా భయభక్తులతో ఉంటుంది, ఈమె దేవునికి సాక్షిగా బ్రతుకుతుంది, ఈమె జీవితము మంచి సాక్ష్యం కలిగి ఉంది అనాలి. కానీ వెళ్ళిపోతుంటే ముందుకి ఈమె నటన చేస్తుంది, ఈమె వాళ్ళు తీసుకుంటున్నారు వీళ్ళు తీసుకుంటున్నారు అని బాప్తిసం తీసుకుంది, ఈమెలో మంచి క్రియలు లేవు అని అనిపించుకోకూడదు. యెషయా గ్రంథం 11:1 ఏమంటుందంటే, మొన్న లాస్ట్ వీక్ కాదు, బిఫోర్ లాస్ట్ మంత్ అయ్యగారు చెప్పారు ఈ వాక్యము. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. ఏంటంట? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరులో నుండి అంకురము ఎదిగి ఫలించును. దీనికి ఎంత మంచి మీనింగ్ ఉందంటే, చాలా మంచి మీనింగ్ ఉంది. ఇది విన్నప్పుడు అసలు నాకు కూడా ఎవరు కోమల అనుకుంటా ఒకటే మెసేజ్ చేసింది ఆ పాప. ఏమనంటే, సరే అసలు నాకు దానికి మీనింగ్ ఏంటో నాకు తెలీదు, ఈరోజు మీరు చెప్పిన వాక్యం వల్ల అసలు వాట్ అబౌట్ ద మీనింగ్ అనేది నేను తెలుసుకున్నాను అని చెప్పినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక అనుకున్నాం. అంటే ఎంతో మర్మమైన సందేశము, ఎంతో మంచి వాక్యాలు మనం వింటున్నాం, మేము నేర్చుకుంటూ మీకు కూడా నేర్పిస్తూ ఉన్నాము. మాకు కూడా తెలీదు, బైబిల్ తీసుకుంటాం, ఒక రెఫరెన్స్ అంటే ఒక అంశము చెప్పాలంటే ఎన్నో పుస్తకాలు తిరగేయాలి, ఎంతో టైము వెచ్చించాలి, ఎంత తలనొప్పి వస్తుంది తెలుసా. అంటే ఎందుకంటే చదవాలని ఆసక్తి ఉంటుంది, తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది, కానీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే చాలా హెడ్ఏక్తో కూడినటువంటి ఇదన్నమాట. అయితే తెలుసుకుంటుంటే అద్భుతంగా బైబిల్ వాక్యం ఏంటంటే, జుంటి తేనె దారుల కన్నా మధురం. అసలు ఆ జుంటి తేనె దారులు కాదు, అంతకన్నా ఇంకేమైనా మధురంగా ఉంటుందేమో నాకు తెలియదు, అంత మధురంగా ఉంటుంది వాక్యం అంటే.
ఆ అయ్యగారు పొద్దుగుకులు చూసి చదువుతూ ఉంటాడు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు బైబిల్ తీసుకొని ఇట్లా చదువుతా. ఏం బైబిల్ చదువుకుంటాడో ఏమో ఏంటో అట్లా అనుకుంటా నేను. కానీ ఇప్పుడు నేను బైబిల్ తీసి చదువుతూ ఉంటే నాకు ఎంత ఆసక్తో, ఎంత సంతోషమో. టైం ఉన్నప్పుడల్లా, ఇదివరకు స్కూల్కి వెళ్తుంటే నాకు టైం లేదు, ఐ హ్యావ్ నో టైం. ఎందుకంటే బైబిల్ చదువుకోవడానికి టైం లేదు, ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు, పరిగెత్తడం టిఫిన్లు ఇంకా అవన్నీ నేను చెప్పడానికి కాదు. ఈ నా జీవితం మొత్తంలో కూడా దాదాపు నాకు 30 years అట్లా అయింటుందేమో నా మ్యారేజ్ అయ్యి. ఈ 30 years మొత్తం కూడా పరిగెత్తడమే. బైబిల్ అనేది నేను క్షుణ్ణంగా చదువుకోలేదు. అయ్యగారు 2000లోనే మేము బాప్తిసం తీసుకున్నాము. అప్పటి నుంచి కూడా బైబిల్ చదువుకుంటుంటే, ఇంకా ఈ సేవలోకి వచ్చిన తర్వాత విపరీతమైన బైబిల్ చదువుకుంటూ ఉంటాడు పాస్టర్ గారు. సో నేను స్కూల్కి వెళ్ళాలి కాబట్టి నా స్టడీ ఎక్కువ ఉంటుంది, నేను ప్రిపరేషన్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. అంటే ఈరోజు నేను రేపు స్కూల్కి నేను వెళ్ళి లెసన్ చెప్పాలంటే కొంత నేను నేను ఈ టాపిక్స్ని చూసుకోవాలి, ఆ లెసన్స్ని చూసుకోవాలి. కాబట్టి నేను వాటిని తిరిగేసుకుంటూ వాటిని చూసుకుంటా అవి చదువుకుంటూ ఉంటాను. కాబట్టి నాకు అంత టైంని నేను బైబిల్ మీద కేటాయించేదాన్ని కాదు. అబద్ధం ఎందుకు. ఇప్పుడు మాత్రము ఎప్పుడు నాకు టైం దొరికితే అప్పుడు గబగబ పని చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం. సో అప్పుడు అయ్యగారు చదువుతుంటే అమ్మో ఈయనకు పిచ్చెక్కిపోతుందో ఏమో, పొద్దాకా చదువుకుంటా ఉంటాడు. టైం దొరికితే నిజంగా తెల్లవారుజామున లేచి చదువుతాడు. నిద్ర పట్టకపోతే బైబిల్ ఎదురుగా వేసుకొని చదువుకుంటా ఉంటాడు. ఇట్స్ రియల్, ఇట్స్ ట్రూ. ఏ టైంలో పడితే ఆ టైంలో బైబిల్ చదువుకుంటా ఉంటాడు. సో నేను ఎక్కువ నిద్రపోతూ ఉంటా. అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా నిద్రపోతా. ఎట్ ద సేమ్ టైం నా చదువులు నా సబ్జెక్ట్ పరంగా నేను వెళ్ళిపోయేదాన్ని, కానీ బైబిల్ని తక్కువ చదివేదాన్ని. స్కూల్లో టైం ఉన్నప్పుడు చదువుకునేదాన్ని. అయితే ఈ యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. ఏంటంటే పరిశుద్ధమైన చిగురు ఎవరు అంటే మన యేసయ్య. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఆయన ఒక మొలకలాగా, హల్లెలూయా, ఆయన ఒక మొలకలాగా, ఆయన ఒక చిగురులాగా, ఆయన ఒక చెట్టులాగా, ఒక పరిశుద్ధ వృక్షమయ్యి అందరికీ రక్షణ అనే ఫలాలు మనందరికీ ఇస్తూ ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన శ్రమల చేత మనకి రక్షణ. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఆయన ఒక మొలకై, ఒక మొక్కయి, ఒక పెద్ద వృక్షమయ్యి ఆ మానయి యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురమయ్యి ఆయన ఎదిగాడు. ఆయన అంకురమయ్యి మన రాజ్యభారమంతా ఆయన భుజముల మీద వేసుకొని మనము పొందవలసిన శ్రమలు, మనం పొందవలసిన దెబ్బలు, మనం పొందవలసిన మరణము ఆయన పొందాడు. కాబట్టి ఆయన పొందిన శ్రమల ద్వారా మనకి స్వస్థత, రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందండి. ఇంకా కాలం లేదు, ఇంకా టైం లేదు. ఇది మనం కృపాకాలంలో ఉన్నాము. మీ బిడ్డలకు చెప్పండి, మీ భర్తలకు చెప్పండి, ఇంకా టైం లేదు, ఇంకా దేవుడు వచ్చేస్తూ ఉన్నాడు, ఒక్కొక్కరిని తీసుకెళ్ళిపోతాడు కదా. నన్ను తీసుకెళ్ళిపోయింటే ఏం చేసేవాళ్ళు? అవునా? ఏడ్చేవాళ్ళు. ఈ పాటికి మర్చిపోయే వాళ్ళు కూడా కదా. ఏడుస్తారు. ఎన్ని రోజులు ఏడుస్తారు? అమ్మో మేడం చాలా మంచిది, నేనేం చేయకపోయినా కూడా మేడం చాలా మంచిది, అబ్బా చిన్న బిడ్డలు చూడు చనిపోయింది. కొన్ని రోజులు ఏడుస్తారు, తర్వాత మర్చిపోతారు అందరూ, అంతే కదా. అప్పుడు నేను చనిపోయినా కూడా నాకు నిరీక్షణ ఉంది, ఎందుకంటే నేను దేవుని దగ్గరికి వెళ్తాననే నిరీక్షణ నాకుంది. మీకుందా? హల్లెలూయా. ఉంచుకోవాలి. ఈరోజు మనం చనిపోయినా కూడా దేవుని దగ్గరికి మనము వెళ్తాము, ఆ నిత్యరాజ్యంలో మనం ఉంటాము. రాత్రి వాక్యం చెప్పారు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి స్థలంలోనికి మనము వెళ్ళొద్దు, అగ్నిగుండంలో పడ్డానికి వీలు లేదు. అందుకే ఇలాంటి చిన్న 40 దినాల ఉపవాసాలు, 40 దినాల శ్రమల దినాలు, ఇవన్నీ మీకు తెలియజేయడం కోసమే. అలాంటి పరిస్థితిలో మన సంఘము ఉండకూడదు. కనుక మీ భర్తలకి, మీ పిల్లలకి చెప్పండి, మనం ఈరోజు చనిపోతే ఎక్కడికి వెళ్తాము? ఏదో ఒక రోజు మనం చనిపోతాం. మొన్న తప్పించుకున్నా నేను, ఈసారి తప్పించుకుంటానా? నమ్మకం ఉందా? లేదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనము వదిలేస్తాము. కాబట్టి మనము పరిశుద్ధమైన చిగురులాగా
పరిశుద్ధమైన చిగురులాగా ఉపవాసం ఉండాలి. శ్రమల దినాల్లో ఆ దేవుడు పడ్డ శ్రమలను మనం గుర్తు చేసుకోవాలి. చిగురు అంటే ఏంటో నేను ఇప్పుడు క్లియర్గా చెప్పాను. పరిశుద్ధమైన చిగురు, పరిశుద్ధమైనటువంటి చిగురు, ఒక మంచి పూలు పూసి, ఒక మంచి వృక్షాలు, ఆ వృక్షానికి మంచి పూలు పూసి మంచి ఫలాలు ఇచ్చే చెట్లలాగా మనము ఉండాలి. దేవుడు ఎలా అయితే చిగురించి అంకురంలాగా ఎదిగాడో మనము కూడా అలా ఎదగాలి. ఈ కొద్ది వాక్యం దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా నేను. హల్లెలూయా. అర్థమైందా అందరికీ? థ్యాంక్ యూ జీసస్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన యేసయ్యా, నమ్మదగిన దేవా, స్తోత్రములు నాయన ప్రభువా. నీవు నమ్మకమైన దేవుడవయ్యా ప్రభువా. అయ్యా, నీవు మా జీవితాలలో చేస్తున్న మేళ్ళకి ఏమిచ్చినా నీ రుణం నేను తీర్చలేను ప్రభువా. యేసయ్యా, ఇదిగో నాయన ప్రభా, నా సంఘములో చిన్న మందగా చేరి ప్రభా, యేసయ్యా ప్రభా, చిన్న మంద భయపడకుడి, నేనున్నాను. ఈ స్థలంలో నీ ఉన్నావని నమ్ముచున్నాం తండ్రి యేసయ్యా ప్రభా. అయా, నీ బిడ్డలు ఎంతో ఆసక్తితో వాక్యమును విని ఉన్నారు ప్రభా. దానిని అనుసరించి ప్రభా, ఏ ఒక్కరు కూడా వారి యొక్క హృదయాలలో భద్రపరుచుకొని దాని ప్రకారం నడుచుకున్నటకు కృపను చూపించండి. మేము లెంట్ డేస్లో ఉన్నాము. కేవలం శ్రమల దినాలు, ఉపవాస దినాలు. అనేక భక్తులు ప్రభా పరిశుద్ధ గ్రంథములో ప్రభా యేసయ్యా ఉపవాసం ఉండి తండ్రి యేసయ్యా ఎన్నో మేళ్ళని పొందుకొని ఉన్నారు ప్రభా యేసయ్యా. అయా నాయన తండ్రి యేసయ్యా, యేసయ్య చిగురును ముందు నుంచి చిగురు పుట్టును, అది పరిశుద్ధముగా ఎదిగి అంకురమయ్యి ప్రభా యేసయ్యా నాయన ఫలించి ఫలాభివృద్ధి పొందుతుందని చెప్పిన దేవా, స్తోత్రం నాయన. నీవు అంకురమై ఎదిగిన ఆయన ప్రభా యేసయ్యా. అయా, మమ్మల్ని అందరి నాయన నీవు పడిన శ్రమల ద్వారా మాకు నాయన ప్రభా అయా స్వస్థత, నీవు పొందిన దెబ్బల చేత మాకు రక్షణ నాయన, నీవు మరణించిన దాని ద్వారా మాకు ప్రభా అయా రక్షణ ప్రభా. ఈరోజు మేము ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్తాం తండ్రి యేసయ్యా? మమ్మల్ని మేము పరిశీలించుకొని, మమ్మల్ని మేము ప్రశ్నించుకుని లాగున కృపను చూపించండి తండ్రి. నిజంగా ఎన్ని రోజులు ఈ లోకంలో బ్రతికినప్పటికీ కూడా ఏదో ఒక రోజు, ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా, ఏదో ఒక నాయన ప్రభా ప్రణాళిక ద్వారా ఈ లోకాన్ని మేము వదిలేసేయాల్సిందే ప్రభా తండ్రి. మేము ప్రయాణంలో ఉన్నాము. మా ప్రయాణం అంతట్లో నీవు తోడుగా ఉండండి తండ్రి. మమ్మల్ని మేము పరిశీలించుకొని అయా నమ్మదగిన వారముగా ఉండటకు కృపను చూపించండి తండ్రి. యేసయ్యా, నీవు నాయన మర్మమైన మాటలు, ఎంతో ఆశీర్వాదకరమైన మాటలు నాతో నిలబడడం నీ వంతైతే ప్రభా, నీ యందు నిలబడి మాట్లాడించేవాడని నేను అయ్యున్నానని ప్రభా ధైర్యం చెప్పి నిలబెట్టిన దేవా, స్తోత్రములు. ఒక పొల్లైనను ఒక మాట అయినను వ్యర్థముగా పోక బిడ్డల హృదయాల్లో నెమరు వేసుకొని, వారి యొక్క బిడ్డల్ని మార్చుకొని, వారి యొక్క భర్తలను మార్చుకొని తండ్రి రక్షణ, మారు మనసు, బాప్తీసము నడిపించుకునే గొప్ప విశ్వాసులుగా బిడ్డల్ని తయారు చేయమని ఈ గ్రామానంతట్లో నీవు తోడుగా ఉండి ప్రతి మాట నాయన వృధాగా పోకుండా అయా మా జీవితాలలో చిగురించు నాయన ప్రభ మంచి చెట్టు వలె, పరిశుద్ధమైనటువంటి చిగురు వలె ఉండుటకు కృపను చూపించమని ఈ కొద్ది ప్రార్థన యేసయ్యాది పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.